ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा असुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ शिरसा नमामि। సన్యాసి అని అంటే కర్మలు వదిలేయడం కాదు. కర్మలు వదిలేయడం మీరైనా వదిలేయమంటే వదిలేస్తారు. ఇదేంటిది? కర్మలు వదలడం సన్యాసం కాదు. బాగా ఆలోచించండి. చాలామంది ఏమంటారంటే అన్నీ వదిలేసాం సన్యాసం తీసుకున్నా అని. చూడండి, చాలామంది అడుగుతుంటారు, మీరు సన్యాసం ఎప్పుడు తీసుకున్నారండి స్వామీజీ? సన్యాసం తీసుకోవడం కాదు. సన్యాసం అంటేనే అర్థం అన్ని పక్కన పడేయడం అని అర్థం. తీసుకోవడం కాదు సన్యాసం అంటే, వదలడమే సన్యాసం. మళ్ళీ వీళ్ళు పైపచ్చి ఎప్పుడు తీసుకున్నారు సన్యాసం తీసుకోవడం ఏమిటి అని వదలడమే సన్యాసం. గివింగ్ అప్ ఈజ్ కాల్డ్ సన్యాస. ఒక ఆయన, స్వామీజీ వెన్ డిడ్ యూ రిసీవ్ సన్యాస? రిసీవ్ ఏంటి? వాట్ ఈజ్ దేర్ టు రిసీవ్? ఇట్ ఈస్ ఆల్ గివింగ్ అప్ ప్రాసెస్. అర్థమైందా? భూహు సన్యస్తం మయా, భువః సన్యస్తం మయా, సువః సన్యస్తం మయా. అన్నిటినీ సన్యసించాను, ఇక నాకేం లేదు. నేనెవరిని? చిదానంద రూప శివోహం శివోహం. చూడండి, విష్ణువు మహాకర్మయోగి గృహస్థు, శివుడు సన్యాసి. అందుకని ఏం పట్టుకోడు, అలా కూర్చుంటాడు అంతే. విష్ణువే అన్ని అవతారాలు ఎత్తి ప్రపంచాన్ని కాపాడు. కానీ విష్ణువు ఎవరు? మహాకర్మయోగి. అన్నీ చేసిన ఏది అంటించుకోకుండా ఉంటాడు. శివుడు ఏమీ చేయడు, అన్ని సర్వకర్మ సన్యాసం. శివుడు యోగిరాజు, వాడు యోగీశ్వరుడు, వాడు. అర్థమైందా? కాబట్టి సన్యాసి అని అంటే సన్యాసం నామ కేవలం కర్మన్యాస నా. సన్యాసం నామ సన్యాసి అంటే అర్థం కేవలం కర్మలు వదిలేయడం కాదు. ఇక్కడ అంటారు ఆయన, నహ్య సన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన. అసలు కర్మని వదిలేయడం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ జరగాలంటే ముందు ఏం జరగాలి? ముందు ఏం కావాలి? ఒక కర్మ జరగాలనుకోండి, ఏం కావాలి? ముందు కోరిక. కర్మ ఏదైనా వ్యక్తం అవ్వాలి అని అంటే ముందు సంకల్పం. స్వామీజీ నేను ఒక ఇల్లు కడితే బాగుంటుంది అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు నౌ హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్. దానికి డబ్బు ఇంత అవుతుంది, దానికి ఇంజనీర్ని పట్టుకుని డిజైన్ చేస్తారు, దానికి ఇంత అవుతుంది, స్టోన్స్ ఇలా తెచ్చుకోవాలి, మట్టి ఇలా తేవాలి, ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్, ఇదంతా బయట ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ కర్మ. బట్ ఈ కర్మ జరగడానికంటే ముందు ఎక్కడ? లోపల సంకల్పం. కాబట్టి సన్యాసం అంటే కర్మలు వదిలేయడం కాదు, సంకల్పాన్నే దృష్టిలో పెట్టుకుని దాన్ని దాటిపోగలగడమే సన్యాసం. అర్థమైందా? సన్యాసం నామ కేవల కర్మత్యాగం నా. లోపలే జరగాలి సన్యాసం, బయట కాదు. లోపల సన్యాసం జరగలేదనుకోండి, బయటికి బట్టలు తీసుకున్నాడు అనుకోండి, ఇంక విన్యాసం చేస్తుంటాడు వాడు. వాడన్నీ గందరగోళం చేస్తూ ఉంటాడు వాడు. వాడికి ఒక అర్థం ఉండదు. కాబట్టి సన్యాసం అంటే ఏంటి? లోపల జరగాలి సన్యాసం. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. అంటే ఇప్పుడు సన్యాసము అని అంటే లక్షణమే, కానీ ఇట్ ఈజ్ నాట్ 1 మీటర్ అక్కర్ క్లాత్. ఒక 4 మీటర్ల కాషాయ వస్త్రం కాదు సన్యాసం అంటే. సన్యాసము అనంటే సంకల్పాలని అధిగమించి స్వరూప స్థితిలో నిదానమై ఉండడమే సన్యాసం. ఎవడైతే తన యొక్క నిజస్వరూప స్థితిలో రమిస్తూ ఉంటాడో వాడే సన్యాసి. వాడు బయటికి పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వశన్, ప్రళపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి
యుక్తో మన్యేత తత్వవిత్. అర్థమైందా? కాబట్టి సన్యాసము అని అంటే ఏదో ఈ బట్టలు వేసుకుని ఇంకా అతను ఇదైపోయిందనంటే ఇట్ ఈస్ నాట్ సన్యాసం సార్. ఈరోజు సన్యాసం అని అంటే బట్టలే సన్యాసంగా కనపడుతున్నాయి. అర్థమైందా? అందుకనే వేమన అంటాడు, తలలు బోడులైన తలంపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ. సన్యాసి బాగా గుండు చేయించుకున్నాడు, ఇంకేమీ లేదు ఇక్కడ, కానీ బయటంతా తీసేశాడు, కానీ లోపలంతా ఉంది, స్టఫింగ్ ఉంది ఇంకా లోపల బాగా. తలలు బోడులైన తలంపులు బోడులా. పురింజిదా? హీఈస్ కంప్లీట్లీ షేవ్డ్ అవుట్ సైడ్, బట్ ఇంటర్నల్గా ఇంకా షేవింగ్ అవ్వలేదు, ఇంకా సేవింగే, ఇంకా సేవింగ్ అకౌంట్స్ ఇంకా ఉంది ఇంకా లోపల. బయటికే షేవింగ్, లోపలంతా సేవింగే. సేవింగ్కి షేవింగ్కి ఒకటే అక్షరం ఏమిటి? హెచ్ ఒక్కటే ఉంది. ఆ హెచ్ లోపల లేదు. అంటే ఆ ప్రిపరేషన్ లేదు లోపల, ఆ ప్రిపేర్డ్నెస్ లేదు. దట్స్ వై ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, ఇఫ్ ఆ సంకల్ప స్థితిలోనే ఇఫ్ ఏ సన్యాసి ఈజ్ నాట్ ప్రిపేర్డ్, ఆ పరిపక్వత, అటువంటి ఒక పరిణితి కనుక లేకపోతే హీఈస్ నాట్ ఏ సన్యాసి, నాట్ ఈవెన్ ఏ యోగి. కాబట్టి ఒక యోగి అంటే ఏమిటి అర్థం అని అంటే దానికి చక్కటి నిర్వచనం ఇస్తారు. యోగి ఏం చేస్తాడు అని అంటే చిత్త వృత్తిని తీసేయడు, చిత్త విక్షేప. నాకు చిత్తవృత్తే కదా లోపలికి నాకు విచారణ చేసేది. ఏ చిత్తవృత్తి ఉంటే ఆత్మవిచారణ సాగుతూ ఉందో చిత్తవృత్తిని నేను ఎందుకు తొలగించాలి? సో చిత్తవృత్తి ఈజ్ నాట్ అవరోధం. మరి నాకు అవరోధం ఏంటి? చిత్తవృత్తి విక్షేప ఏవ అవరోధ. నా చిత్తంలో కలిగే విక్షేపమే అవరోధం. అంటే చిత్తంలో ఏమిటి విక్షేపం? నా గురించి నా విచారణ పక్కకు పెట్టి అన్య వస్తు విచారణ, అసత్య విచారణ జరుగుతూ ఉంటుంది. అది ఏమైపోయిందో, ఇదేమైపోయిందో, ఇది ఎలా ఉందో, అది ఎలా ఉందో, ఇది ఇలా అవ్వాలి, అది అలా అవ్వాలి, ఈ విక్షేపమే లోపల జరుగుతూ ఉంటుంది. ఈ విక్షేపమే నన్నుగా ఉంచనివ్వకుండా చేస్తుంది. కానీ చిత్తవృత్తి ఏమీ ప్రాబ్లం ఏం కాదు. సో చిత్తవృత్తి ఈజ్ నాట్ అవరోధం, చిత్తంలో వృత్తిలో కలిగే విక్షేపమే అవరోధం. దేర్ఫోర్ యోగి ఏం చేస్తాడు అని అంటే చిత్త వృత్తిని తీసేయడు, చిత్త విక్షేపాన్ని తొలగిస్తాడు. యోగి అంటే అర్థం ఏంటంటే యహ చిత్త విక్షేపరహిత సహా యోగి. అంటే విక్షేపము అని అంటే ఇది అది అది ఇది అనేటువంటి ద్వంద్వాలు లేనటువంటి వాడు. అందుకనే యోగి గురించి చెప్తూ యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ విగతేచ్ఛ భయక్రోధ యహ సదా ముక్త ఏవ సహ. ఎవడి యొక్క చిత్తంలో ఇచ్ఛ, భయము, క్రోధము అంటే రాగము, ద్వేషము, భయం అనేటువంటి ఈ విక్షేపాలు లేకుండా వీటన్నిటి నుంచి ఫ్రీ అయి వాడు వీటన్నిటి నుంచి హాయిగా బయటపడి రిలాక్స్డ్గా ఉన్నాడో వాడే యోగి. అంతేకాదు ఇక్కడ ఏమంటారంటే ఆయన మనకు భగవద్గీతలో ఇంకొక శ్లోకం చెప్తాడు, రాగద్వేష వియుక్తానాం యతీనాం యతచేతసాం. ఎవడైతే ప్రయత్నంతో వాడి యొక్క సాధనతో ప్రపంచాన్ని చూసి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ప్రపంచం మిథ్య అనంటే, జగత్ మిథ్య అంటే అది కరెక్ట్ కాదు. శాస్త్రం అనకూడదు, నువ్వు అనాలి, నువ్వు చెప్పాలి. శాస్త్రంలో శాస్త్రத்தில் சொல்லிருக்கு జగత్ మిథ్యాன்னு சொல்லிருக்கு. శాస్త్రத்தில் சொல்லியிருந்தா ఉనకెన్న. వీడు నిలబడ్డాడు, వీడు నిలబడి మొత్తం మీద అక్కడ చెప్పాడు, ఎస్ ఐ నో ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ సెండ్ మీ, స్వామి ఆల్సో ఈజ్ దేర్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ స్వామి అని. వాళ్ళు అడిగారు, ఓకే యూ నో ప్రైమ్ మినిస్టర్, హౌ యు నో? Hey, don't you know, every day I see him in newspaper, every day I see him in all TV channels, I know him very well. Hey, foolish fellow, నువ్వు ప్రైమ్ మినిస్టర్ తెలుసు అంటే సరిపోదు, ప్రైమ్ మినిస్టర్ షుడ్ టెల్ ఐ నో హిమ్ అని, దెన్ ఓన్లీ యువర్ వర్క్ విల్ బి డన్. See, he should claim that you know him, you should not claim I know ప్రైమ్ మినిస్టర్ అంటే కుదరదు. వీడు రోజు పేపర్లో చూస్తాట అందుకని తెలుసట.
నేను ఇది సరిగ్గా ఆడకుండా అక్కడికి వెళ్ళాను నేను వీడితో పాటు. ఎలా ఉంటుంది? అంధేనైవ నియమాన యదాందాహ. అందుకని சாஸ்திரத்தில் சொல்லிருக்கு ஜகத் மித்யான்னு சொல்லிருக்கு. சாஸ்திரத்தில் சொன்னா உனக்கு என்னப்பா, நீ என்ன பார்க்கிற, நீ ஜகத்து உனக்கு மித்யாவா, இல்லாட்டா நீயே மித்யாவா, இல்லாட்டா சொல்கிறவன் மித்யாவா, சாஸ்திரம் மித்யாவா? இங்கே தமிழ்நாட்டில் ஒரு சித்தாந்தம், புதிய சித்தாந்தம், ராமாயணம் மித்யா, ராமர் மித்யா, இவர் மாத்திரம் சத்தியம். இவர் சத்தியம், இவருடைய கருப்பு கண்ணாடியும் சத்தியம், அவ்வளோதான். நானும் சத்தியம், என்னுடைய கருப்பு கண்ணாடியும் சத்தியம், அவ்வளோதான். ராமாயணம் மித்யா, ராமரும் மித்யா, நான் సత్యం, என்னுடைய కన్నాడియం సత్యం, అవ్వలేదా? కాబట్టి జగత్ మిథ్య అంటే సరిపోదండి. శాస్త్రంలో జగత్ మిథ్య అంటే సరిపోదు. యూ షుడ్ సే, యూ షుడ్ డిక్లేర్. నేను చెప్పాలి అని అంటే నాలో అనుభవం ఉండాలి. ద మూమెంట్ ఐ డిక్లేర్ దట్ జగత్ ఈజ్ మిథ్య, దెన్ నాలో రాగము, ద్వేషము, కామము, క్రోధం అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్డ్. బికాస్ దెర్ ఈజ్ నో సత్యత్వ భావన ఫర్ జగత్ ఇన్ మీ. నాకు జగత్తు పట్ల సత్యభావన లేదు. జస్ట్ ఐ ప్లే విత్ ది వరల్డ్, దట్స్ ఇట్. అందుకనే అంటాడు భర్తృహరి, సంపూర్ణం జగదేవ నందనవనం సర్వేపి కల్పద్రుమాహ అంటాడు ఆయన. ఆట, ఇదొక ఆట. యాజ్ ఏ భార్య ఐ ఆమ్ ప్లేయింగ్ ఏ రోల్, యాజ్ ఏ మదర్ ఐ ఆమ్ ప్లేయింగ్ ఏ రోల్, as a grandma I am playing a role. If my granddaughter comes, I play a role, that's it. I play with her as a grandma. If my daughter comes, I play a role as a mother. I play there, ante. It's a play. అందుకనే అన్నమయ్య అన్నాడు, నానాటి బ్రతుకు నాటకము. నాటకం. You are playing a good role here. You need to play a role. If granddaughter has gone somewhere, then grandmother is absent inside. If daughter-in-law is there, mother-in-law is here. If daughter-in-law is not there, daughter is there, mother is here. So ఎవరు ఎదురుగుండా ఉంటే లోపల ఆ రోల్ పైకి వస్తుంది, దట్స్ ఇట్. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ గాన్ అవుట్, అండ్ హియర్ రోల్ ఆల్సో విల్ ఫాలో. మళ్ళీ అది వస్తే మళ్ళీ ఇందులో బయటకు వస్తుంది కదా. సో దేర్ ఫోర్ ఐఎమ్ ప్లేయింగ్ మై రోల్, దట్స్ ఇట్. సేఫ్ రోల్ ప్లే చేస్తున్నా. యు ప్లే యువర్ రోల్ సేఫ్లీ, దట్స్ ఇట్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. ఆ రోల్ ప్లే చేసి రాగద్వేషాలు, కామక్రోధాలు అవి లేకుండా, ఏ ఇంటర్ఫియరెన్స్ లేకుండా హాయిగా ప్లే చేయండి రోల్ని. అందుకనే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణుడి చేతిలో పిల్లనెగ్రో ఉంది, ఫ్లూట్ కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగా పెదవుల దగ్గర పెట్టి, ఎవరైనా ఫ్లూట్ పెట్టి అలాగ గాలి నింపుతూ పైన ఇలాగ పెట్టి ఇటువైపు మూసి పైన రంధ్రాలు మూస్తే శబ్దం బయటకు వస్తుందా? రాగం బయటకు వస్తుందా? నో. ఇట్ షుడ్ పాస్ త్రూ, దట్స్ ఇట్. ఫ్రీగా వెళ్ళాలి. అలాగనే వెన్ యూ ప్లే ఏ రోల్, యూ షుడ్ ఆల్సో పాస్ త్రూ ద రోల్ ఫ్రీలీ. దాంట్లో ఏ రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈ యాంగులారిటీస్ అవన్నీ పెట్టుకుని చూడకూడదు. యూ షుడ్ పాస్ త్రూ ద రోల్ ఫ్రీలీ, దట్స్ ఇట్. హాయిగా ఉండండి, ప్రశాంతంగా రోల్ ప్లే చేయండి. దెన్ అక్కడ ఎవరుంటారు తెలుసండి? ఓన్లీ ఈశ్వర ఈజ్ దేర్, దట్స్ ఇట్. నో జీవ. ఇంకా జీవుడు లేడు అక్కడ, ఈశ్వరుడే ఉన్నాడు. ఎందుకు? నాహం కర్త, హరి కర్త, దట్స్ ఇట్. దట్ ఈజ్ అనుభవం. అది నోటితో చెప్పుకునేది కదా, అనుభవ వేద్యం అవ్వాలి. నాకు ఒక కూతురు ఎదురుగుండా వచ్చిందనుకోండి, హియర్ మదర్ అనే రోల్ వస్తుంది. దట్ మదర్ విల్ టాక్ టు హర్, బట్ హియర్ దేర్ ఈస్ నో జీవ భావ, ఓన్లీ ఈశ్వర భావ. దెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మదర్, ఈశ్వర విల్ ప్లే ఏ రోల్. ఇఫ్ ఏ డాటర్-ఇన్-లా కమ్స్ దేర్, హియర్ మదర్-ఇన్-లా వస్తుంది, ఇక్కడ అత్తగారు వస్తుంది. అత్తగారు వచ్చినా కూడా ఇఫ్ జీవభావం లేదు, అక్కడ ఈశ్వర భావమే. ఈశ్వరార్పణ బుద్ధితో ఉన్నాననుకోండి, ఈశ్వర ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మదర్-ఇన్-లా, దట్స్ ఇట్. ఈశ్వర ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మదర్. ఈశ్వర ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్రాండ్ మదర్. ఎందుకని? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా. చూడండి, ఇది ఒక్కసారి చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ థింగ్. ఇది సీక్రెట్ ఇక్కడ, అంతే, ఇంతకంటే ఏం లేదు. కాబట్టి ఈ స్థాయికి మనం ఎదిగేటప్పుడు మనలో ఈ రాగద్వేషాలు ఇవేవి లేవు, ఈ విక్షేపము లేదు. ఎప్పుడైతే విక్షేపం లేదో, నాకు ఫలం కావాలి అనేటువంటి తృష్ణ లేదు, ఎప్పుడైతే నాకు ఫలం మీద ఆ తృష్ణ లేదో, then I am free from all this. I am yogi.
బాగా ఆలోచించాను. యోగి అంటే ఏంటంటారు? ఆ తృష్ణ లేదు వాడిలో, ఆ వీప్స, ఆ లాంగింగ్, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలనేటువంటి లాంగింగ్స్ అంతా కూడా అయిపోయాయి వాడికి. హీ హాస్ జస్ట్ గ్రోన్ అవుట్ ఆఫ్ దట్. ఎన్ని అయిపోయింది, హాయిగా హ్యాస్ గ్రోన్ అవుట్. ఏమీ లేదు, నథింగ్. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను ఒకసారి. నాకు చాలా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఎక్కితే నేను మామూలుగా ఇట్స్ ఆల్ ఏదో వేగ్ ఫీలింగ్సే తప్ప ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు దాంట్లో దిగితే కానీ ఉండదు మనకు కదా. నేను ఎక్కాను, కూర్చున్నాను. ఇక్కడ బెల్ట్లు వేసుకోమన్నారు, కూర్చున్నాను, అంతా అయిపోయింది. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కొంతసేపు ల్యాప్టాప్ అన్నీ చూసుకున్నాడు, తర్వాత మూత పెట్టాడు. ఇప్పుడు టేకాఫ్ మొదలైంది, అది పరిగెట్టింది, అది పైకి ఎక్కింది. ఎక్కేటప్పుడు ఒకసారి కడుపులో, పొత్తు కడుపులో ఒక లావు లాగింది పైకి. నేను ఆయన పట్టుకున్నాను. ఆయన ఇలా చూశాడు పక్కన ఆయన. ఆయనకి పాపం డౌట్ వచ్చింది. నేను అన్నాను సారీ అన్నాను. ఓకే ఇట్స్ ఓకే అన్నాడు. అది పైకి వెళ్ళిన తర్వాత ఒక రేంజ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది కదా ఇంకో ప్లేన్, ఇంకొక రేంజ్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ పొత్తు కడుపులో మళ్ళీ పట్టుకున్నాను. ఆయన ఇలా చూశాడు. ఈజ్ ఇట్ ఫస్ట్ టైం? నేను అన్నాను, ఎందుకంటే వాడికి నా హావభావాలు అర్థమైపోయింది. ఎస్ సార్ అన్నాను. డోంట్ వరీ, జస్ట్ రిలాక్స్ అన్నాడు. బాగా పైకి వెళ్ళిన తర్వాత ఏమీ కనపడట్లేదు. ఒక స్థాయిలో ఆకుపచ్చగా రోడ్లు అవి ఇవి అన్నీ కనపడతాయి దూరంగా, కానీ ఇంకా అసలు అది దాటిపోయిన తర్వాత అన్నీ మబ్బులు ఏమీ కనపడట్లేదు. నేను ఆయన్ని అడిగాను, సార్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం కిందకి వెళ్తామా అని అడిగాను. ఐ టూ డోంట్ నో. మరి ఏమిటండి, మరి మనం వెళతామా అంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ హీ విల్ గెట్ డౌన్, దెన్ మనం వెళ్ళొచ్చు. ఇఫ్ నాట్ ఓకే, మనం ఏం చేస్తాం? ఇప్పుడు పైకి వచ్చేసాము, మనం ఏం చేయలేక. ఇప్పుడు వద్దని మధ్యలో దూకగలమా? మనం దూకనివ్వడు, దూకలేం కూడా. ఇప్పుడు అందులో పోతాం మనం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? డోంట్ వరీ, ఈ కళ్ళకి ఇది ఇచ్చారు కదా, ఇది వేసుకుని ఆగి పడుకోండి అన్నాడు. స్లీప్, గో టు స్లీప్, ఫర్గెట్ అబౌట్ దిస్, ఫర్గెట్ అబౌట్ ది ఫ్లైట్, ఫర్గెట్ అబౌట్ ద స్పేస్. ఆ మబ్బులు గిబ్బులు కింద పైన అన్నీ మర్చిపో, హాయిగా పడుకో. నేను సరే అది ఇచ్చారు, అది వేసుకున్నాను, కళ్ళకు వేసుకుని అలా పడుకున్నాను. మళ్ళీ నాకు నిద్ర పట్టట్లేదు, ఈయన హాయిగా పడుకుంటున్నాడు. నేను సార్ ఇలానే కళ్ళు మూసుకుని సార్ అని తట్టాను. ఆయన ఇలా ఏమిటయ్యా అని అడిగాడు. సార్ మనం సేఫ్గానే ఉన్నాం కదా అని అంటే, టిల్ నౌ వీఆర్ సేఫ్, డోంట్ వరీ. వీడు చెప్తుంటే ఇంకా భయంగానే ఉంది నాకు. ఓకే, కొంతసేపు అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రాలీలో వాటర్ తీసుకొచ్చారు, టీ అడిగారు, స్నాక్స్ తెచ్చారు. నేను అడిగాను, సార్ ఇవన్నీ? ఎస్, హ్యావ్ ఇట్, దిస్ ఈజ్ ఫర్ యూ, హ్యావ్ ఇట్. ఓకే, నేను టీ ఆర్డర్ చేశాను, నీళ్లు తీసుకున్నాను. నేను తినను కనుక టీ ఆర్డర్ చేశాను, నీళ్లు తీసుకున్నాను. అతను బాగా తింటున్నాడు, మైక్ ఇది పెట్టుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అడిగాను, సార్ మీరు ఎలా తింటున్నారని. తినకుండా ఏం చేయమంటావు? పడుకోమంటావా? దాని పని దాందే, దీని పని తిందే. దిగితే పెట్టి పట్టుకుని వెళ్ళిపోతాం, దిగకపోతే పైకి పోతాం, అంతే, నష్టమే ఉంటుంది. దిగితే కింద పోతాం, దిగకపోతే పైకి పోతాం, ఎక్కడికో పోతాం కదా, డోంట్ వరీ. అమ్మమ్మమ్మమ్మ, ఇంత వైరాగ్యం, ఇంత. ఈ వేదాంతం వాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? పైన మాట్లాడుతున్నాడు. నా గుండెలు జారిపోతున్నాయి. సో రెండోసారి కొద్దిగా డౌట్ఫుల్గా ఎక్కాను, మూడోసారి ఎక్కాను, నాలుగోసారి ఇంక నార్మల్గా క్యాజువల్గా ఎక్కాను. తర్వాత నా పక్కన ఎవడో కూర్చున్నా నేను వాడికి చెప్పడం మొదలుపెట్టాను. దిగకపోతే పైన ఉంటాం, దిగితే కింద ఉంటాం, ఎక్కడో ఒక చోట ఉంటాం, డోంట్ వరీ అంటున్నా. సో విగతేచ్ఛ భయక్రోధ యహ సదా ముక్త ఏవ సహ. ఇక్కడ కూడా అదే అంటారు ఆయన. సన్యాసము అని అంటే కర్మలు వదిలేయడం కాదు, కర్మలకి మూలం సంకల్పం, సంకల్పానికి మూలం వెలితి, దానికి మూలం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని గుర్తించి దాంతో సన్యాసి అనేటువంటి వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ అజ్ఞానమే వాడికి టార్గెట్, దాన్ని తొలగించాలి. ఆ ఆత్మజ్ఞాన నిష్టకే వాడి యొక్క ప్రయత్నం. ఆ ఆత్మజ్ఞాన నిష్టకు వాడు ప్రయత్నం కనుక ఈ కర్మలన్నింటినీ కూడా వాడు వెసులుబాటు చేసి విడిచిపెట్టాడు. కానీ ఒక గృహస్థు
వాడు కర్మలు వదలడానికి లేదు. కురువన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ, వాడు ఉన్నంతకాలం ఆ కర్మలు చేయవలసిందే. కాబట్టి ఇక్కడ ఒక గృహస్థుగా ఆ కర్మలు చెయ్యాలి. కాబట్టి వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడు? స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. వాడి కర్మలతో వాడు పరమాత్ముని ఆరాధిస్తున్నాడు. కాబట్టి చేసేవాడు పరమాత్మ, చేయించేది పరమాత్మ, చూసేది పరమాత్మ, అన్నీ వాడి దృష్టిలో పరమాత్ముడైపోయాడు. అందుకనే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అంటారు. ఒక కర్మ జరగాలంటే 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానికి 4 కారణాలు. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక వాడిని ఇన్స్పైర్ చేసేవాడు, అనుమోదక ఇది బాగుంది అని స్టాంప్ వేసేవాడు. ఈ 4 ఫ్యాక్టర్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ కర్త పరమాత్మ, కారయిత పరమాత్మ, ప్రేరక పరమాత్మ, అనుమోదకశ్చాపి పరమాత్మ ఏవ. నేనేమి లేను ఇంకా. ఎప్పుడైతే ద మొమెంట్ ఐ రియలైజ్ ద ఫ్యాక్ట్, ఐ రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ నో మోర్, హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర. ఆ ఈశ్వర భావన నిండిపోతే ఇక వాడు కర్మయోగి, వాడే యోగి. కాబట్టి ఆ యోగి యొక్క లక్షణం ఏంటి? ఇదంతా ఈశ్వరార్పణం, ఇది ఈశ్వర భావన, నేనేమీ లేను అనుకుంటాడు. సన్యాసి యొక్క లక్షణం ఏంటి? బాగా ఆలోచించండి. సన్యాసి కూడా జగత్ మిథ్యా, బ్రహ్మ సత్యం, దట్స్ ఇట్. ఆ బ్రహ్మ, తద్బ్రహ్మ అహమస్మి, సోహమస్మి, బ్రహ్మాహమస్మి, అహమస్మి, బ్రహ్మాహమస్మి. ఒక బ్రహ్మచారిగా సంధ్యావందనం చేస్తాడు కదా. ఆ బ్రహ్మచారి సంధ్యావందనంలో ఏం చేస్తాడు? అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, సోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాం జుహోమి స్వాహ అంటాడు. కానీ ఒక సన్యాసి అనడు, ఆ స్థితిలోనే ఉంటాడు. అహమస్మి బ్రహ్మాహమస్మి. బ్రహ్మచారి నోటితో అంటాడు. సన్యాసి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము ఇన్ని దాటిన తర్వాత ఏ సన్యాసాశ్రమం ఉందో ఆ తురి ఆశ్రమంలో కూర్చుని నోటితో ఉచ్చరించడు, చేత్తో అర్ఘ్యమివ్వడు. బట్ వాడు లోపల ఆ స్వస్వరూప అనుసంధాన స్థితిలో, ఆ బ్రహ్మానుభవ స్థితిలోనే ఉంటాడు వాడు. ఒక ఆయన అడిగారు, స్వామి ఆ బ్రహ్మచారి నోటితో చెప్పాడు కదా, సన్యాసికి అనుభవం వచ్చింది కదా, ఎందుకని అనుభవం వచ్చింది అని అడిగాడు. ఏం లేదయ్యా, మధ్యలో గృహస్థ అయ్యాడు కదా, మాతాజీ హ్యాస్ టాట్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. ఆవిడ వల్లే అనుభవం వచ్చింది, ఆవిడే ఈ అనుభవానికి కారణం. దేర్ఫోర్ గృహస్థాశ్రమం అంటే ఏంటి? వేదంలో చెప్పబడ్డటువంటి వాక్యాలన్నీ కూడా శృతి మాత. వేదము తల్లి కదా, వేదము ఒక తల్లి. ఆ తల్లి బ్రహ్మచారికి వేదమే, ఇంక రెండవది లేదు. బ్రహ్మచారికి ఎవరు దిక్కు? వేదమే దిక్కు. కానీ వాడు గృహస్థాశ్రమాన్ని తీసుకున్న తర్వాత వాడికి దిక్కు ఎవరవుతారు? భార్య. భార్యామూలమిదం గృహం.